ఆమె ఒక్క క్షణం మురారివంక చూసింది. తరువాత ఉన్నట్టుండి నన్నీ నరకం నుంచి తీసుకెళ్ళండి. ఎక్కడికైనా సరే మీ వెంట వస్తాను. ఏం తీసుకెళతారా? అంది ఆవేశంగా ఎగిసిపడుతున్న గుండెలతో. మురారి నిర్ఘాంతపోయాడు ఒక్క క్షణం, ఆ తరువాత తడబడుతూ మీరేమంటున్నారు? అన్నాడు గాభరాగా. ఆమె హఠాత్తుగా చేతులతో మొహం కప్పుకుని ఏడవడం ఆరంభించింది. నేను ఇక్కడ ఉండలేను. నాకిక్కడ బాగాలేదు. నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికన్నా తీసుకెళ్ళండి ప్లీజ్. లేకపోతే నేను చచ్చిపోతాను. హిస్టీరియా వచ్చినదానిలా ఏడవసాగింది. ఆ క్షణంలో ఏమైందో ఆమెకే తెలియదు. మురారిని చూడగానే ఇన్నాళ్ళు అనుభవించిన వేదన కన్నీటి రూపంలో కరిగి పారింది. మురారికేదో అంతా అయోమయం, కలమాదిరి ఉంది. దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేకపోయాడు. ఆమెకేమైంది? ఎందుకలా ఏడుస్తుంది? ఎందుకలా మాట్లాడింది? తనని తీసుకెళ్ళమంటుదేమిటి? జ్యోతిగారు, ప్లీజ్. అసలేం జరిగిందని మీరిలా మాట్లాడితే నాకేం అర్థమవుతుంది? సరిగ్గా చెప్పండి ప్లీజ్. సుబ్బారావు ఏదన్నా అన్నాడా? ఆందోళనగా అన్నాడు. ఆమె జవాబివ్వకుండా ఏడవసాగింది. ఏం చేయాలో మురారికి అర్థం కాలేదు. మురారి దగ్గరికి వచ్చి ఓదారుస్తాడని, దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుని కన్నీరు తుడిచి, ఏడవకు నీకు నేనున్నాను, పద, ఈ క్షణంలో నిన్ను తీసుకెళ్ళిపోతాను. ఒక్క నిమిషం నువ్విక్కడ ఉండద్దు అంటాడని ఆశించింది. జ్యోతి కలలో హీరో అయితే అలా అనేవాడేమో, కాని మురారి స్నేహితుడి భార్య అలా ఏడుస్తుంటే ఏం చేయాలో కర్తవ్యం తోచని విమూఢుడిలా చూస్తూ ఉండిపోయాడు. 2 నిమిషాలు అయ్యాక మురారి ఆదుర్దాపడటం తప్ప తననుకున్నట్టు ఓదార్చకపోవడంతో జ్యోతి కళ్ళు విసురుగా తుడుచుకుని, ఏం ఆర్చుతామన్నారు, తీర్చుతామన్నారు? నాకు తెలుసు మీరేం చేయలేరని హేళనగా చూసింది. క్షమించండి. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. మీకు తెలుస్తుందా? అసలు మీ మనసు సరిగ్గా ఉందా? దయచేసి శాంతంగా కూర్చుని ఏం జరిగిందో చెప్పండి అన్నాడు మురారి స్థిరంగా జ్యోతి వంక చూసి. వద్దులెండి. నా ఏడుపు నేను ఏడుస్తాను. ఏమనుకోకండి, సిల్లీగా ప్రవర్తించాను జ్యోతి విరక్తిగా అంది. అసలు ఆమె చెప్పాలనుకున్నది ఒకటి అయితే, ఆమెకి తెలియకుండానే నోరు ఏదో మాట్లాడింది. ఉద్యోగం చూసిపెట్టమని అడగాలనుకుని ఇంత తొందరగా ఇలా బయటపడిపోయి అతనికి దొరికిపోయినందుకు ఇప్పుడు సిగ్గువేస్తోంది ఆమెకి. ఆ విషయం మరిచిపోండి, ఏదో తొందరపడ్డాను. మీరు చేయగలిగిన సహాయం ఒకటి ఉంది, చేస్తారా? మిమ్మల్ని ఎప్పుడైనా సహాయం కోరితే కాదంటారా? చెప్పండి, మీరు నాకు మిత్రులేనా? ఆ షాక్ నుంచి మురారి ఇంకా తేరుకోలేదు. విస్మయంగా చూస్తూ, ఆఫ్ కోర్స్. నా చేతుల్లో ఉన్నది తప్పక చేస్తాను. చెప్పండి. సుబ్బారావు వచ్చేలోగా ఉద్యోగ విషయం చెప్పాలి. తరువాత మళ్ళీ ఈ అవకాశం దొరకకపోవచ్చు. నాకు ఏదన్నా ఉద్యోగం చూసిపెట్టాలి మీరు. మిగతాది తర్వాత అంది జ్యోతి అభ్యర్థిస్తున్నట్టు. ఉద్యోగమా? ఉద్యోగం చేస్తారా? ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఆడవాళ్లు ఉద్యోగం చేయకూడదనా? లేక నాకా అర్హత లేదనా? BA కంప్లీట్ చేయలేదు. ఇంటర్ చదువుకి వచ్చే ఉద్యోగం ఏదైనా చూసిపెట్టండి. మీ పరపతి ఉపయోగించి ఎక్కడన్నా సరే ఉద్యోగం వచ్చేటట్లు చేయండి. సుబ్బారావుకి చెప్పారా? ఒప్పుకున్నాడా? జ్యోతి పెదవి కొరుక్కుంది. ముందు చెప్పను. ఉద్యోగం వచ్చాక చెప్తాను అంది. స్నేహితుడికి చెప్పకుండా అతని భార్యకి ఉద్యోగం వేయిస్తే రేపు సుబ్బారావు ఏమన్నా అంటాడేమో. అసలు జ్యోతికి హఠాత్తుగా ఈ ఉద్దేశం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అందుకే అలా ఏడ్చిందా జ్యోతి? అందుకే ఉద్యోగం చెయ్యాలనుకుంటుందా? మురారి మొహంలో సందేహం గుర్తించి, ప్లీజ్. మీరు ఈ విషయాలేమీ మీ స్నేహితుడికి చెప్పనని మాటివ్వండి. మీరు చెప్పారంటే నేనిలా ఏడిచానని, అడిగానని చెబితే నా శవాన్ని చూస్తారు. జ్యోతి మాటలకి ఉలిక్కిపడ్డాడు మురారి. అదిగో ఆయన వస్తున్నారు. ఈ విషయాలేమీ ఆయనకీ చెప్పొద్దు. ప్రామిస్ అంది గాభరాగా. మురారి అలాగేనన్నట్టు తలాడించాడు. ఇంకా అయోమయంగా చూస్తూనే, నా ఉద్యోగం మాట మరిచిపోకండి అంది జ్యోతి హడావిడిగా. ఈనాడు సుబ్బారావు జ్యోతిని రమ్మనలేదు. తను అడగటమో మానటమో అర్థం కాలేదు. నీ భార్య రాదు అంటే ఏమన్నా అనుకుంటాడేమో. మురారి మొహంలో భావం గమనించిన సుబ్బారావు అది గుర్తించినట్లు చెప్పులు తొడుక్కొని, పద అన్నాడు వీధిలోకి దారితీసి. మురారి ఇంకేమనలేక, అంటే అతని భార్య విషయంలో తనకెందుకు అంత ఇంట్రెస్ట్ అనుకుంటాడన్న భయంతో మౌనంగా సుబ్బారావుని అనుసరించాడు.
వాతావరణం తేలికపరిచి ఇద్దరినీ మామూలు చేయడానికి తనీ సినిమా ప్లాన్ వేస్తే ఇలా అయినందుకు కాస్త నిరుత్సాహపడాడు. లోపల జ్యోతి మురారి సినిమాకి వెళదామనడం, సుబ్బారావు సరే అనడం విని సంతోషించింది. కాస్త ఇంట్లోంచి సరదాగా బయటపడొచ్చు. అందులో 20 రోజులు అయిపోయిందేమో జ్యోతికి సినిమా ధ్యాస పట్టుకుంది. ఈ విధంగానైనా మనసు కాస్త బాగుంటుందని సంతోషించింది. అయితే సుబ్బారావు మాటమాత్రమైనా వస్తావా అని అడగకుండా వెళ్ళిపోవడంతో ఉడుకుమొత్తనం, దుమ్మకం వచ్చేశాయి. పోనీ మురారి అయినా అడగలేదు. అతనెలా అడుగుతాడు? తనని రమ్మనకుండా తనని ఇంట్లో కూలేసి సరదాగా వెళ్ళిపోతాడా? భార్య అంటే ఎంత నిర్లక్ష్యం! ఎంత అహంకారం! జ్యోతి వళ్ళు ఉడికిపోయింది. సినిమా అంటే తనకి ఇష్టమని తెలిసి తీసుకెళ్లకుండా వెళ్ళిపోయిన సుబ్బారావుని తిట్టుకుంటూ, శపిస్తూ చిన్నపిల్లలా ఏడ్చింది. రాని, చెప్తాను. ఏమిటో తన ఉద్దేశం అడిగేస్తాను. తను ఏం చేయదనికదు అంతాలుసు? ఏం చేసినా భరించి పడుంటుందని కదా ఇంత లోకువ. తనెక్కడికీ పోలేదని కాబోలు అంత ధీమా? రోషంగా అనుకుంది. ఏదో చెయ్యాలి. ఎక్కడికైనా సరే వెళ్ళిపోవాలి. ఈ సుబ్బారావు పని పట్టించడానికైనా వెళ్ళాలి. తనంటే ఏమిటో తెలిసివచ్చేట్టు బుద్ధి చెప్పడానికి వెళ్ళిపోవాలి. మురారి బొత్తిగా తన అభిప్రాయం గ్రహించలేదు. ఏదో స్నేహితుడి భార్య అని సందేహిస్తూ వెనకంజ వేస్తున్నాడు కాబోలు, లేకపోతే ఈపాటికి ఎప్పుడో చొరవ చేసి ఉండేవాడేమో. అతను తన మనసు గ్రహించితే ఈ సుబ్బారావుకి ఈపాటికి బుద్ధి చెప్పి కాళ్లబేరానికి తీసుకొచ్చేది. మురారి దగ్గరికి తనే వెళ్ళిపోతే, తనంతట తాను వెళితే వద్దంటాడా మురారి? కోరి వలచి వచ్చిన ఆడదాన్ని కాలదనుకుంటాడా? తానంటే అతనికిష్టమే. ఎటొచ్చి మిత్రుడికి ద్రోహం అని ఆలోచిస్తున్నాడు. ద్రోహం లేదు, గుడ్డు లేదు. ఎవరి సుఖం, ఎవరి సంతోషం వాళ్ళు వెతుక్కోవాలి అని చెప్పాలి. మురారి ఏమంటాడు? ఒప్పుకుంటే సుబ్బారావుకి విడాకులు ఇచ్చి పారేస్తుంది. మురారిని పెళ్లాడి సుబ్బారావు రోగం కుదురుస్తుంది. మురారి తను కోరుకునే మురారిని ఎదుట ఉంచుకుని తనెందుకింత జాప్యం చేస్తుంది? తెలివి తక్కువగా, పిరికితనంగా ముందంజ వేయలేకపోతుంది. ఇదేదో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. జ్యోతి ఆవేశంలో ఏవో నిర్ణయాలు చేసేస్తుంది. సుబ్బారావు మీద కోపంతో సాగుతున్న తన ఆలోచనలు ఎంత అసందర్భంగా ఉన్నదీ జ్యోతికి తెలియడంలేదు. ఏరా, ఏమిటలా ఉన్నావు? అటు ఆవిడ, ఇటు నీవు ఇద్దరికీ ఇద్దరూ అలా ఉన్నారు. ప్రణయకలహావేమిట్రా? కారులో మూడీగా ఉన్న సుబ్బారావుని చూసి ఇక ఉండబట్టలేక అడిగాడు మురారి. సుబ్బారావు నవ్వి, నీ మొహంలే అన్నాడు కాని సరిగా జవాబు చెప్పలేదు. ఇంకా రెట్టించి అడగలేదు మురారి. ఇద్దరికిద్దరూ సినిమా ఎంజాయ్ చేయలేకపోయారు. సుబ్బారావు ఇదివరకులా సరదాగా మాట్లాడలేదు. ఎంత మిత్రుడైనా ఇలాంటి విషయం ఏం చెప్పుకోగలడు? జ్యోతి ఇన్నాళ్లకైనా కాస్త ధోరణి మార్చుకుని ప్రవర్తిస్తుందేమో అన్న అతని ఆశ అడియాస అయింది. 10 రోజులు కాదు, 15 రోజులైనా తనే తగ్గి మాట్లాడాలి కాని జ్యోతి పంతం వదలదని అతనికి తెలుస్తుంది. జ్యోతి గుండె రాతిగుండె. కరగదు, కట్టుకున్నందుకు తనే తగ్గి పంతం వదలాలి. ఎన్ననుకున్నా జ్యోతి తన భార్య ఎన్నాళ్లు ఇలా ఎడమొహం పెడమొహంతో ఉండగలరు? కష్టమో నిష్ఠూరమో ఆమెతో కాపురం చేయక తప్పదు. ఇవాళ ఇలా సినిమాకి తనని తీసుకురాకుండా రాకపోవాల్సింది. జ్యోతికి సినిమా అంటే పిచ్చి, పిలవలేదని కోపం వచ్చి ఉంటుంది. సుబ్బారావు మనసు కరగసాగింది. మెత్తబడ్డాడు. ఇలా జ్యోతితో ఎడంగా ఉండలేకపోతున్నాడు. సుబ్బారావు మగవాడు. కొత్త భార్యని ఇంట్లో ఉంచుకుని బ్రహ్మచర్యం పాటించడం కష్టంగా ఉంది. అయినా జ్యోతిని కాస్త భయపెట్టి లొంగదీసుకోవాలని, కఠినంగా ఉండి ఆమెని మార్చాలని తనని తాను అదుపులో పెట్టుకున్నాడు. గత 15 రోజులుగా ఈ రోజు సినిమా చూస్తుంటా. అందులోనూ హీరో హీరోయిన్ ప్రణయ కలహం, ఆ తరువాత ఇద్దరూ రాజీకి వచ్చి ఒకరి కౌగిలిలో ఒకరు వదిలిపోవడం చూడగానే సుబ్బారావు చలించాడు. ఆ తరువాత సినిమా కూడా చూడాలనిపించలేదు. వెళ్ళిపోదామంటే మురారి ఏమంటాడోనని అలా కూర్చున్నాడు. పిక్చరు అయ్యాక సుబ్బారావు ఇంట్లో డ్రాప్ చేశాడు మురారి. ఇంటికి వెడుతూ జ్యోతి ఉద్యోగం చూసిపెట్టమని అడిగిన సంగతి సుబ్బారావుతో చెప్పడమో మానడమో అతనికి అర్థం కాలేదు. చెప్పొద్దని జ్యోతి ఒట్టువేసింది. చెప్పకపోతే సుబ్బారావు తరువాత ఏమంటాడో. అయినా జ్యోతి ఏదో కోపంతో, ఆవేశంతో అన్నట్టు కనిపిస్తుంది. మరోసారి అడిగితే చూడొచ్చు, భార్యాభర్తల దెబ్బలాటలు ఎన్ని రోజులుంటాయి? ఆలోచించి జ్యోతి మరోసారి అడిగినప్పుడు ఉద్యోగం విషయం ఆలోచించవచ్చని నిర్ణయించుకున్నాడు మురారి. జ్యోతితో రాజీకి రావాలని, ఇంక విరహం భరించలేక సుబ్బారావు నిర్ణయించుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు. సుబ్బారావు ఇంటికి వచ్చేసరికి జ్యోతి ముసుగుతన్ని పడుకుంది.
సుబ్బారావు రాగానే విసురుగా తలుపు తీసి గబగబా వంటింట్లోకి వెళ్లి కంచం పెట్టి వడ్డించి అన్ని గిన్నెలు దగ్గర పెట్టి వచ్చి మళ్లీ ముసుగు బిగించింది. సుబ్బారావు అంతా చూస్తూనే ఉన్నాడు. ఏమన్నా అని మళ్లీ జ్యోతిని రెచ్చగొట్టడం ఇష్టంలేక మాట్లాడకుండా భోంచేసి తలుపు వేసి వచ్చాడు. నెమ్మదిగా జ్యోతి మంచం మీద కూర్చుని జ్యోతి అన్నాడు మృదువుగా ఆమె మీద చెయ్యివేసి. జ్యోతి ఒక్క తోపు తోసి విదిలించింది. సుబ్బారావు నవ్వాడు. ఇంకా కోపం పోలేదా? 15 రోజులు అయింది అన్నాడు ఆమె మీదకి వరిగి. జ్యోతి మరోసారి విదిలించింది. కాని సుబ్బారావు గట్టిగా ఆమె చెయ్యి పట్టుకుని, జ్యోతి, ఇలా మనం దెబ్బలాడుకోవటం వల్ల మనసులు పాడవడం మినహా ఏం ప్రయోజనం లేదు. హాయిగా ఆనందంగా ఉండాల్సిన సమయం అంతా వృధా చేస్తున్నావు. ఏది ఇటు చూడు అన్నాడు లాలనగా. జ్యోతి విసురుగా తలెత్తి తీక్షణంగా చూసింది. మీరు వెళ్ళండిక్కడి నుంచి. ముందు నన్ను వదలండి. నన్ను ముట్టుకోవద్దు కఠినంగా ఆజ్ఞాపిస్తున్నట్లుంది. ఊహూ వదలను. ఎందుకంత కోపం? ఏదో అయిపోయింది. ఇద్దరికిద్దరం ఏదో అన్నాం, అనుకున్నాం. జరిగినవి మరిచిపో. ఇంత కోపం వద్దు జ్యోతి సుబ్బారావు ఆమెను కోగిలిలోకి లాక్కుంటూ అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కోరికలే గుర్రాలైతే ఈ కథను మేము పార్ట్ వైజ్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాము. మధ్యలో వీడియో చూస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎపిసోడ్స్ అన్నీ చూసి మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.